ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరు చేస్తూ ఉన్నారు తెలుసా? సొలొమోను చేస్తూ ఉన్నాడు. ఏమని? సొలొమోను ఎగిరిపోతున్న సంగతి ఆల్రెడీ సొలొమోనుకి అర్థమైంది. ఇప్పుడు సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? చదివమ్మా. సొలొమోను చెబుతూ ఉన్నాడు ఏమనంటే, నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారిని క్షమించి వారిని చెరలోనికి కొనుపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. హల్లెలూయా. సొలొమోను గారు అక్కడ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు గనుక ఇక్కడ యూదా రాజు అయినటువంటి యెహోయాకీను మీద బబులోను రాజు ఏం చేశాడు? కనికరము చూపించాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు విషయం? మనం గమనించాలి. సంఘంలో మనం వస్తుంటాం, వెళ్తుంటాం, తప్పు చేస్తుంటాం, ఒప్పు చేస్తుంటాం, కొన్నిసార్లు దేవునికి మరి దూరంగా బ్రతుకుతూ ఉంటాం, కొన్నిసార్లు దేవునికి విరోధముగా పాపం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవునికి చాలా భయంకరమైన రోషం పుట్టిస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలోనే ఉంటూ దేవుని మాటలను వినక పెడచెవిని పెడుతూ ఉంటాం. ఈ సందర్భాలన్నిటిలో దేవునికి కోపం వస్తూనే ఉంటుంది. ఇక్కడ కోపం వచ్చినప్పుడు దేవుడు మన మీద కనికరం ఎలా చూపిస్తాడు తెలుసా? నీ దైవజనుడు చేసిన ప్రార్థన. హల్లెలూయా. అర్థమైంది విషయం మీకు? దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? అయ్యా, నా సంఘాన్ని నీవు కనికరించు, నా సంఘాన్ని నీవు ఆశీర్వదించు, నా సంఘానికి నీవు దయ చూపించు, నా సంఘ బిడ్డలను నీవు కాపాడు అంటూ ఉంటాడు. గమనించాలి.